హలో ఫ్రెండ్స్, రోజు పొద్దున్న లేచిన కాడ నుంచి నైట్ వరకు రకరకాల పనులతోటి రకరకాల సమస్యలతోటి సతమతం అవుతూ బ్యాలెన్స్ షీట్ మెయింటైన్ చేయలేక బ్రెయిన్ దొబ్బిద్దేమో అని డౌట్ వచ్చి సరదాగా బయటికి వెళ్దాం అనేసి అగో నలుగురము స్టార్ట్ అయిపోయాము. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. లాస్ట్ లో ఫస్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా కార్లో సరదాగా నగర్ కర్నూలు నుంచి కల్వకుర్తి రూట్లో వెళ్తూ ఉంటే మేదిపూర్ దగ్గర శివాలయం ఒకటి ఉంది. సహస్రలింగేశ్వర స్వామి టెంపుల్ బాగుంటుంది, వ్యూ కూడా బాగుంటుంది, చుట్టూరా చెరువు అని చెప్తే సరే అక్కడ సరదాగా చూసుకుంటూ కల్వకుర్తి వెళ్దాం అనేసి టెంపుల్ దగ్గర ఆగాము. అదిగో చూడండి, ఆంటీ వాళ్ళు చెప్పినట్టే నిజంగానే టెంపుల్ వ్యూ చాలా బాగుంది. ఊరికి ఒక పక్కగా ఉండటం వల్ల అసలు ఎంత ప్రశాంతంగా ఉందో. బయట ఆవులు అంతా కూడా చాలా బాగుంది. వాటరు, చెరువు అన్నీ కూడా ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే అక్కడే రోజు మొత్తం ఉండాలనిపించేలా బాగుంది. అప్పుడే వెళ్ళినట్లున్నారు పూజారి గారు. అక్కడ ఉన్న వాళ్ళు పెద్దావిడ ఒక ఆవిడ వెళ్ళి చెప్పడం వల్ల పూజారి గారు వచ్చి అభిషేకము అర్చన చేపించి ఇంకా అయిపోయింది కదమ్మా అనేసి అయిపోయిన తర్వాత వెళ్ళిపోయారనమాట. అలా పూజారి గారు వెళ్ళిపోయాక మెల్లగా మేము అందరం తీసుకుపోయిన ఐటమ్స్ మొత్తాన్ని కూడా తీసుకొని వచ్చి పులిహార ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసేసాము. మేము, మాతో వచ్చిన డ్రైవర్ అన్నని, అలానే అక్కడ ఆవులు కాచుకుంటూ ఉండే పెద్దావిడ్ని అందరికీ కూడా వడ్డించేసి తినడం షురూ చేసామన్నమాట. పొరిగింటి పుల్లకూరే రుచి అన్నట్టు ఎవరం వండిన ఐటమ్స్ వాళ్ళకి నచ్చలేదు, పక్కన వాళ్ళు చేసిన ఐటమ్స్ బాగా నచ్చాయి. అందుకనే ఎవరు వండిన బాక్స్ పక్కన వాళ్ళకి ఇచ్చి వేరే వాళ్ళు తెచ్చిన ప్లేట్లలో వడ్డించుకొని తినడం స్టార్ట్ చేసేసాము. నేనేమో అందరినీ వీడియో తీసి తింటుంటే శారదాంటి మాత్రం నన్ను వీడియో తీస్తా ఉంది. అలా కడుపులోని ఆత్మారాముడు శాంతించాక తీసుకొచ్చిన ఐటమ్స్ అన్ని ఫినిష్ అయ్యాయో లేదో చెక్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసాం. కార్లో పెట్రోల్ అయిపోయేదాకా ఊరంతా తిరగాలి అనేసి. అలా వెళ్తూ ఉంటే ఒక చోట మాకు ఎద్దుల బండి కనిపించింది. అరే భలే బాగుంది, ఈవినింగ్ క్లైమేట్లో ఎద్దుల బండి ఎక్కి వెళ్తూ ఉంటే బాగుంటుంది అనేసి అదిగో చూడండి ఎద్దుల బండి కూడా ఎక్కేసాము అందరం కలిసి. ఆ ఎద్దుల బండి నడిపే ఆయన అయితే కారు ఉంచుకొని వీళ్ళేంటి ఇదెక్కి నన్ను ఇలా టార్చర్ చేస్తున్నారు అన్నట్లు చూస్తున్నాడు. అయినా సరే మేము కొంచెం రిక్వెస్ట్ చేసి ఎక్కేసామన్నమాట.